జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఫీల్డ్ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టారండి. 10 రూపాయలు 15 రూపాయలు చాలా ఇబ్బందులు పెట్టారండి. 5 రూపాయలు టికెట్ అండి, 5 రూపాయలు జోక్స్ అనమాట. టికెట్లు అంటే ఇప్పుడు మేము చేసే వ్యాపారం టికెట్ ఎంత కావాలని మేము నిర్ణయిస్తాం. మీరెవరు నిర్ణయించడానికి? గవర్నమెంట్ నిర్ణయించడానికి గవర్నమెంట్కి ఏ అధికారం ఉందండి? ఇప్పుడు ఉంది వాటర్ బాటిల్ ఉంది, ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇదేదో కంపెనీ, ఇది వాడే చేస్తాడు. ఈ బాటిల్ మందే, ఈ మూతా మందే, ఇందులో ఉన్న నీళ్లు మనయే, పనిచేసింది మనాడే. కానీ ఈ లేబుల్ ఉన్నందుకు ఈ లేబుల్ వాడు బాటిల్కి ఇంత అని తీసుకుంటాడు. ఈ బాటిల్కి ప్రైస్ ఎంత అని చెప్పాడు, ముద్ర కొట్టి అమ్ముతున్నాడు. ఏమయ్యా సగం ధరకు ఇవ్వయ్యా, మనం రూపాయి తగ్గించమని అడిగితే ఇవ్వడు. తను తయారు చేసిన దాన్ని ఎంత డిమాండ్ చేసి మన దగ్గర తీసుకునేటప్పుడు మనం కష్టపడి సంపాదించింది నిన్ను మనం పండించిన రైతులు ఎంత కష్టపడితే రైతులు పండిస్తున్నారు పంటని, మా ధర ఇది అని ఎవరన్నా అనగలిగాము? అనలేకపోయాం. అందుకని ఇవన్నీ మనం అనాలంటే మన గవర్నమెంట్ రావాలి అనుకున్నారు, చేశారు. చాలా చాలా కొత్త విషయాలు చేశాడు. మరి 5 రూపాయలు లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలి, 2 పూట్లు కూడా 3 పూట్లు కూడా. అలాగే బట్టలు చక్కగా సగం ధరకి బట్టలు ఇచ్చేసి అందరు కూడా బట్టలు, ఆడాళ్ళు గారు మొగాళ్ళు గారు మంచి బట్టలు. బియ్యం 2 రూపాయలు కానీ ఇచ్చాడు. 2 రూపాయలు అండి. అది ఇవన్నీ కూడా ఈ సంస్కరణలన్నీ చేసింది ఎన్టీ రామారావు. అలా చేసి బ్రహ్మాండంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి సినిమాల విషయంలో అలాగే స్కూల్స్ కూడా అండి 10,000 12,000 10,000 తీసుకున్నారు. పెద్ద కొన్ని కోట్లు పెట్టి కట్టిన స్కూల్ మిమ్మల్ని ఎవరు కట్టమన్నారట అని అన్నారట. మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు? చాలా చేశారు అట్లాంటి. 10,000 12,000 15,000 తీసుకోవాలట. ఇది జరిగిందేలేండి, ఏం చెప్పుకుంటా రోడ్లు బాధ అనిపిస్తుంటది. చిరంజీవి గారు వెళ్ళారు మొత్తం మొత్తం వెళ్ళినప్పుడు శుభ్రంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. కారు పట్టుకోలు ఆగగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నారు. ఆ కారిడార్ లోపలికి రాగానే ఆయనకి షాల్ కప్పి దండదేసి చాలా గౌరవంగా తీసుకెళ్ళారు. మొదటిసారి వెరీ గుడ్, అందరం బాగుంది అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ సార్ ఇండస్ట్రీ అందరూ కలిసి రావటం మాకు ఆనవాయితీ అండి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇండస్ట్రీ ఉన్న హీరోలు అందరూ కలిసి వస్తూ ఉంటాం. మరి ఇప్పుడు దాకా మీరేమో మాకు డేట్ ఇవ్వలేదు, అందుకని మేము రాలేకపోయాం. మేము మా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, మా హీరోలు అందరూ కలిసి వస్తాం, ముఖ్యమైన నిర్మాతలు కలిసి వస్తాం, మీరు టైం ఇస్తే పలానా రోజు అనేది ఇచ్చాం. ఆ రోజున అందరినీ తీసుకొని వెళ్ళాడు ఆయన నాయకత్వంలో. వెళ్తే కాంపౌండ్ అవతల లోపలికి కారు వెళ్ళదండి. జగన్మోహన్ రెడ్డి గారు కారే తప్ప బయట కారు ఎవరు రావడానికి లేదు, మీరు ఇక్కడే బయట ఆపేసేసి నడిచాలండి అనగానే ఇన్సల్ట్ చేశారంటే ఫీలింగ్ వచ్చేసింది. అండ్ ఎవరికాళ్ళు లోపల నడుచుకొని పదా మనం వాడు చెప్పినట్టు వెళ్ళాలి తప్ప మనం అన్నాడు కదా, అట్లాగే అన్ని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి కదా, ఎంతమంది వచ్చినప్పుడు రాలా. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇది ఈ రూమ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అరగంటకో గంటకో వచ్చాడు. ఇప్పుడు లోపల ఏమన్నా రాజకాలు చేస్తారంటే ఏమైనా జోకులు వేసి ఎవరెవరితోనో మాట్లాడతారు, ఉట్టి కబుర్లు అనమాట. అంటే వీళ్ళని వెయిట్ చేయించాలి. అది చెప్పండి ఏంటి వచ్చిన మరి అంటారు. ఏం లేదండి, మరి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాం, రూపాయి టికెట్ 5 రూపాయల టికెట్ 10 రూపాయలకి మించి అమ్మకూడదని మీరు ఎవరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాకి మీరు రిస్ట్రిక్షన్ పెడితే ఎట్లా అండి? ఇంత ముందు ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా 1 వారం రోజుల్లో 2 వారాల్లో మేము పెద్ద టికెట్ పెంచిన టికెట్ల మీద అమ్ముకున్నాము చేసాము, వాడు మీరు అవన్నీ వచ్చి తీసేస్తే ఎట్లాగండి? పెద్ద సినిమాలు తీయకపోతే ఇంటర్నేషనల్గా ఎట్లా వెళ్తాయి అని చెప్తే ఏదో మాట్లాడు. ఒక అమ్మలాటోళ్ళని మీరు చివరికి చిరంజీవి గారు ఈయనంతా రివర్స్లో మాట్లాడతారని, మా సినిమా ఇండస్ట్రీ మీరు బతికించండి, మేము అందరు కలిసి వచ్చాము. అలా అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన పరిస్థితి చూసి వచ్చాడని ఎదురుకుంటా ఉన్నా, ఆయన పరిస్థితి అన్ని రివర్స్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి, పైగా అందరినీ ఇన్సల్ట్ చేశాడు అని చెప్పి దండం పెట్టి మరీ అడిగాడు చిరంజీవి గారు. అందరూ బయటకు వచ్చారు. ఇక లాభం లేదు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం, ఏ సమస్య వస్తుంది మనమే యూజ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన సినిమా ఆడకపోయినా తెలంగాణలో ఆడుతుంది, ఇంకా మిగిలిన చోట్ల చాలా చోట్ల ఆడుతుంది, వాడు ఇతర దేశాల్లో కూడా ఇల్లు ఆడుతుంది, ఏం పర్వాలేదు రండి అని చెప్పి ధైర్యంగా వచ్చారు. అట్లా అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళని సఫర్ చేశారు, సినిమా వాళ్ళని ముఖ్యంగా. ఆయన ఏంటంటే నేను గెలిస్తే ఇంతమంది వరకు ఎవరు నా దగ్గరికి రారేంటి, అసలు ప్రొడ్యూసర్లు రారేంటి, డైరెక్టర్లు రారేంటి, హీరోలు రారేంటి, హీరోయిన్లు రారేంటి అనుకున్నాడు. అదొకటి పవన్ కళ్యాణ్ మీద కోపం కూడా ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి జనసేన పార్టీ ఉంది,
సినిమా ద్వారా పేరు వచ్చిందని అదొక ఇదండి.